ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 3ని ఎలా రూట్ చేయాలో తెలుసుకుందాం. మీకు రూటింగ్ గురించి తెలియనట్టయితే నేను ఒక వీడియో చేశాను దాని మీద. అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రెడ్మీ నోట్ 3ని రూట్ చేయాలంటే ఫస్ట్ బూట్ లోడర్ని అన్లాక్ చేయాలి. బూట్ లోడర్ అన్లాక్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అఫీషియల్ మెథడ్ ఇంకా అనఫీషియల్ మెథడ్. అఫీషియల్ మెథడ్ అయితే మనం షామీ వాళ్ళకి అన్లాకింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 1 వీక్ వరకు టైం పట్టచ్చు. షామీ వాళ్ళు మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినా కూడా అన్లాక్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్అఫీషియల్ మెథడ్ అయితే ఇలా ఏ పని లేదు, జస్ట్ మనం ఇమ్మీడియట్గా ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు. ఈ వీడియోలో నేను అన్అఫీషియల్ మెథడ్లో బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను MIUI 7 ఫాస్ట్ బూట్ ROM వాడుతున్నాను. మీరు ఇప్పుడు MIUI 8లో ఉంటే ఏమాత్రం బాధపడక్కర్లేదు. మళ్ళీ MIUI 8కి ఎలా అప్డేట్ చేయాలో నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. మీ ఫోన్ని 60% కంటే ఎక్కువ ఛార్జ్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అంతకన్నా తక్కువ ఉంటే చాలా ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫైల్స్ మొత్తం ఒక 1.4 GB వరకు ఉండొచ్చు. ఇంకా ఇవంతా అయిపోయాక మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్స్ ఇలా ఉంటాయి. ఈ ఫస్ట్ ఫైల్ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఫాస్ట్ బూట్ ROM అంటాం. ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్షన్ కోసం 7-zip వాడటం చాలా మంచిది, ఎందుకంటే దాంతోనే పని త్వరగా అయిపోతుంది. మీ దగ్గర 7-zip లేనట్టయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, 7-zipని డౌన్లోడ్ చేసుకోండి. ఫాస్ట్ బూట్ ROM ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 7-zip అని కనిపిస్తుంది. అప్పుడు ఎక్స్ట్రాక్ట్ హియర్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ ఫాస్ట్ బూట్ ROM ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్ బూట్ ROM ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని రైట్ క్లిక్ చేయండి, 7-zip మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ కార్నర్లో కనిపించే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ లొకేషన్ అడుగుతుంది. మీరు C డ్రైవ్, E డ్రైవ్ లేదా ఇలా డ్రైవ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఫోల్డర్స్లో ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నేను E డ్రైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. E డ్రైవ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేయాలి, మళ్ళీ ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నేను E డ్రైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి ఫైల్ E డ్రైవ్లో ఉంది. ఇది ఆ ఫైల్. సో ఇది ఫాస్ట్ బూట్ ROM ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్లాక్ బూట్ లోడర్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్ క్లిక్, 7-zip, ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఇప్పుడు ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇది ఆ ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫాస్ట్ బూట్ ROM దగ్గరికి వెళ్ళండి. ఫాస్ట్ బూట్ ROM ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇమేజెస్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, దాన్ని రీప్లేస్ చేయమని అడుగుతుంది. సో రీప్లేస్ ద ఫైల్ ఇన్ డెస్టినేషన్ క్లిక్ చేయండి. సో ఫైల్ రీప్లేస్ అయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు మనం MI ఫ్లాష్ జిప్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో రైట్ క్లిక్ చేయండి, 7-zip, ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇప్పుడు ఈ MI ఫ్లాష్ ఇన్స్టాల్ చేసే ముందు మనం డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ని డిజేబుల్ చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే MI ఫ్లాష్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ డిజేబుల్ చేయకపోతే డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వవు. సో డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వకపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకని ఇది చేయాలి. సో డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ని డిజేబుల్ చేయడానికి ఇక్కడ సెర్చ్కి వెళ్ళండి, CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఇప్పుడు రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 2 కమాండ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఈ కమాండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఈ కమాండ్ని కాపీ చేయండి. ఫస్ట్ కమాండ్ ఇది. ఇప్పుడు CMDకి వెళ్ళి రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది.
నెక్స్ట్ సెకండ్ కమాండ్ కాపీ చేయండి, సిఎండికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో అంతే, ఇప్పుడు డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు మీ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ డిజేబుల్ చేసి రీస్టార్ట్ చేశాక మీరు రైట్ కార్నర్లో చూసారంటే టెస్ట్ మోడ్ విండోస్ 10 Pro అని కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్గా డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ని డిజేబుల్ చేశారు. ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎంఐ ఫ్లాష్ సెటప్ని డబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాలర్ వస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్ డ్రైవర్ ఎనీవే అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డెస్క్టాప్లో చూసారంటే షామీ ఫ్లాష్ ఐకాన్ చూడొచ్చు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఈ మాడిఫైడ్ ఫాస్ట్ఫుడ్ .rar ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో రైట్ క్లిక్ చేయండి, 7-zip ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇది మాడిఫైడ్ ఫాస్ట్ఫుడ్ ఫోల్డర్. ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేయండి, సెట్టింగ్స్ ప్రెస్ చేయండి, అబౌట్ ఫోన్కి వెళ్ళండి, MIUI వర్షన్ని ట్యాప్ చేస్తూ ఉండండి. యువర్ నౌ అని డెవలపర్ వచ్చే వరకు ట్యాప్ చేస్తూ ఉండండి. సో ఇది అయిపోయాక బ్యాక్కి వెళ్ళండి, అడిషనల్ సెట్టింగ్స్, ఇప్పుడు కిందకి వెళ్ళండి, ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎనేబుల్ OEM అన్లాక్ అని ఉంది, దాన్ని మీరు ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ని ఆఫ్ చేయండి. ఫోన్ ఆఫ్ అయ్యాక వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. అలా లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఫాస్ట్ఫుడ్ లోగో వస్తుంది. ఈ లోగో వచ్చే వరకు లాంగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ ఫాస్ట్ఫుడ్ మోడ్లోకి వెళ్ళాక మీ ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మాడిఫైడ్ ఫాస్ట్ఫుడ్లో edl.cmd ఫైల్ని డబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ EDL మోడ్లోకి వెళ్ళింది. EDL మోడ్లోకి వెళ్ళాక మీ ఫోన్లో రెడ్ LED బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు సెర్చ్లో డివైస్ మేనేజర్ అని టైప్ చేసి డివైస్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పోర్ట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మీరు Qualcomm HS-USB QD లోడర్ 9008 అని కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీ ఫోన్ EDL మోడ్లోకి బూట్ అయినట్టే. మీ ఫోన్ EDL మోడ్లోకి వెళ్ళాక షామీ ఫ్లాష్ని ఓపెన్ చేయండి. షామీ ఫ్లాష్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు కింద క్లీన్ ఆల్ని సెలెక్ట్ చేయండి, ఇంకా పైన సెలెక్ట్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు ఫాస్ట్ఫుడ్ రామ్ ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ డైరెక్టరీ ఓపెన్ చేయండి. నేను ఈ డ్రైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి ఈ డ్రైవ్ని క్లిక్ చేశాను. కెన్జో గ్లోబల్ ఇమేజెస్, ఇక్కడ ఇమేజెస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకేని క్లిక్ చేయండి. ఇప్పుడు రీఫ్రెష్ని క్లిక్ చేయండి. మీ ఫోన్ కనిపిస్తుంది COM5 అని. సో అలా COM5 అని కనిపించాక ఫ్లాష్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్లాషింగ్ స్టార్ట్ అయింది. ఫ్లాషింగ్ ఒక 10 to 15 minutes వరకు టైం పట్టచ్చు. అప్పటిదాకా మీ ఫోన్ని డిస్కనెక్ట్ చేయొద్దు, ఎందుకంటే డిస్కనెక్ట్ చేశారంటే మీ ఫోన్ బ్రిక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్లాషింగ్ కంప్లీట్ అయింది. MI ఫ్లాష్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు ఫోన్ కనెక్ట్ చేసిన USB కేబుల్ తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఫాస్ట్ఫుడ్ మోడ్లోకి వెళ్ళాలి. సో వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్, లాంగ్ ప్రెస్.
సో ఫాస్ట్ బూట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యూఎస్బి కేబుల్ని కనెక్ట్ చేయండి ఫోన్కి. ఇప్పుడు మాడిఫైడ్ ఫాస్ట్ బూట్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇప్పుడు షిఫ్ట్ ఇంకా రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఓపెన్ కమాండ్ విండో హియర్ క్లిక్ చేయండి. సో కమాండ్ విండో ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మీరు ఫాస్ట్ బూట్ స్పేస్ OEM స్పేస్ డివైస్ డాష్ ఇన్ఫో అని టైప్ చేయండి. ఇలా టైప్ చేశాక ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసారంటే డివైస్ అన్లాక్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది. అంటే మన బూట్ లోడర్ ఇంకా అన్లాక్ అవ్వలేదు. సో ఇప్పుడు బూట్ లోడర్ అన్లాక్ చేయడం మనం ఇంకో కమాండ్ టైప్ చేయాలి. అది ఫాస్ట్ బూట్ స్పేస్ OEM స్పేస్ అన్లాక్ డాష్ గో అని టైప్ చేయండి. ఇలా టైప్ చేశాక ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఓకే ఫినిష్డ్ అని వచ్చింది. అంటే మన బూట్ లోడర్ అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫోన్ని కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ చేసి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా MI లోగో వచ్చే వరకు లాంగ్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఫోన్ బూట్ అవుతుంది. ఫోన్ బూట్ అవడానికి ఒక 10 to 15 minutes వరకు టైం పట్టొచ్చు. ఇప్పుడు ఫోన్ బూట్ అయింది. ఈ సెటప్ అంతా కంప్లీట్ చేయండి. సెటప్ కంప్లీట్ అయ్యాక ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేశాక యూనివర్సల్ బూట్ IMG ప్యాచర్ జిప్ ఇంకా బీటా సూపర్ జిప్ని కాపీ చేయండి. ఈ 2 ఫైల్స్ని కాపీ చేసి మీ ఫోన్లో పేస్ట్ చేయండి. ఈ కాపీయింగ్ కంప్లీట్ అయ్యాక మీ ఫోన్ని కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ చేయండి. ఫోన్ని కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ చేశాక పవర్ ఆఫ్ చేయండి. ఫోన్ ఆఫ్ అయ్యాక వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళండి. ఇలా ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళాక ఫోన్ని మళ్ళీ కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోన్ కంప్యూటర్ కనెక్ట్ చేశాక stwrp.img ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. ఆ ఫోల్డర్లో షిఫ్ట్ ఇంకా రైట్ క్లిక్ని ప్రెస్ చేసి ఓపెన్ కమాండ్ విండో హియర్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు కమాండ్ విండో వచ్చింది. ఇక్కడ ఫాస్ట్ బూట్ స్పేస్ ఫ్లాష్ స్పేస్ రికవరీ స్పేస్ S అని టైప్ చేయండి. ఇప్పుడు ట్యాబ్ని ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేశాక stwrp ఫైల్ నేమ్ మొత్తం రావాలి. అలా ఫైల్ నేమ్ మొత్తం వచ్చాక ఎంటర్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు TWRP రికవరీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ బూట్ స్పేస్ రీబూట్ అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయండి. ఈ కమాండ్ టైప్ చేశాక ఫోన్ రీబూట్ అవుతుంది. ఇప్పుడు మీరు టూల్స్కి వెళ్ళి అప్డేటర్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపించే 3 డాట్స్ని ప్రెస్ చేయండి. ఇక్కడ రీబూట్ టు రికవరీ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ రీబూట్ నౌ. ఇప్పుడు ఫోన్ రికవరీ మోడ్లోకి బూట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. మీరు ఇందాక సూపర్స్ ఇంకా యూనివర్సల్ బూట్ ప్యాచర్ ఎక్కడైతే కాపీ చేస్తారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఈ సూపర్స్ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ మోర్ జిప్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యూనివర్సల్ బూట్ ఇమేజ్ ప్యాచర్ని ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్. సో ఫ్లాషింగ్ కంప్లీట్ అయింది. రీబూట్ సిస్టమ్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ మళ్ళీ బూట్ అవుతుంది. సో ఫోన్ బూట్ అయింది.
ఇప్పుడు మీరు ఇలా పక్కకి వెళ్ళారంటే ఇక్కడ సూపర్ సో అని కనిపిస్తుంది. సో ఇది కనిపిస్తుందంటే ఇంకా మీ ఫోన్ రూట్ అయినట్టే. మీరు సక్సెస్ఫుల్గా మీ రెడ్మీ నోట్ 3ని రూట్ చేశారు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.